ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని జీవితంలో ఎన్నో అపశకునాలు, వైఫల్యాలు, యుద్ధంలో ఓటమి, ఆస్తి నష్టం, ఆరోగ్య సమస్యలు అన్ని చుట్టుముట్టాయి. ఇప్పుడు రాజగురువు సహాయంతో ఎన్నో పూజలు, హోమాలు చేపించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పుడు ఒక సాధువు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ సాధువు చూడ్డానికి మౌనంగా ఉన్నప్పటికీ గంభీర స్వరంతో ఇలా చెప్పాడు: ఓ రాజా, నీ జీవితం తిరిగి వెలుగులోకి రావాలంటే నువ్వు వారాహి అమ్మవారి తపస్సు చేయాలి అని చెప్పాడు. సాధువు చెప్పినట్లు రాజు అడవిలో ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి గుడిలో 41 రోజులు ఉపవాసంతో కూడిన తపస్సు చేశాడు. పూర్తి భక్తితో అమ్మవారిని ప్రార్థించసాగాడు. అఖండమైన భక్తితో సాగింది ఆ తపస్సు. ఆ రాత్రి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఆమె రూపం భయంకరమైన తేజస్సుతో కనిపించింది. అమ్మవారు రాజుని, ఓ రాజా, నీ భక్తికి మెచ్చి వచ్చాను, నేను నీకు రక్షగా ఉంటాను అని దీవించారు. అమ్మవారి దయతో రాజు జీవితం వెలుగులోకి వచ్చింది. రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.